యేసుక్రీస్తు నామంలో నేను చూసిన పరలోకము నరకం అనే ఒక ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది కూడా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. దేవుడు చూపించినవి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని నన్ను ప్రభు మరి ఆయన ఆజ్ఞ చొప్పున తీసుకువెళ్ళి అనేక స్థలాలు చూపించుట, అవి మీకు మరలా తెలియపరచుట. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా అనేకులకు షేర్ చేయండి. ఎందుకు అంటే అనేకులు మార్చబడాలి. దేవుని రాజ్యము మన కోసము సిద్ధపరచబడి ఉన్నది. దేవుని రాజ్యములో మనకి ఇవన్నీ కూడా సిద్ధపరచబడి ఉన్నవి. నరకం అనేది ఎలా ఉంటుందో, మరి నరకములో ఏ విధమైన శిక్షలు ఉన్నాయో ఎన్నో మరి ప్రభు చూపించిన మరి ప్రతిదీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. దయచేసి అందరికీ షేర్ చేయండి. అందరూ మార్చబడాలి, అందరూ పరలోకానికి చేర్చబడాలి. ఇక ప్రభు మరి ఆజ్ఞ చొప్పున దేవదూతలను తీసుకొని పరలోకానికి వెళ్ళి ఉండుట, మరలా ఆ యొక్క రఫాయేలు దేవదూత ఇక నన్ను అక్కడ నుండి అలా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపించిందో. అలా చెప్పుతూ ప్రాంతాలుగా మరి ఒక ప్రాంతం గృహాలు కట్టబడుతూ ఉన్నది చూపించారు. మరలా కొంత దూరంలో మరలా చెట్లు నాటడం చూపించారు. మరలా కొంత దూరంలో తోటలు చూపించారు. మరలా కొంత దూరంలో మరి అనేకమైన జంతు జీవరాశులు అనేకంగా మరి ఆనందపడుట చూపించారు. ఇలా కొన్ని ప్రాంతాలు అలా చూపిస్తూ మరలా ఇంకొక ప్రాంతముగా వస్త్రాలు నేసే ప్రాంతం చూపించారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంకు ఇలా చూపించుకుంటూ అలా తీసుకొని వెళ్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. ఇంకా అలా చూపిస్తూ గుట్టలు, కొండలు, లోయలు, చెట్లు, సముద్రాలు, ఇంకా అనేక ప్రాంతాలు, అనేకమైన స్థలాలు చూపిస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఇలా ఒక్కొక్క ప్రాంతంకు ఇలా చూపించుకుంటూ అలా తీసుకొని వెళ్తున్నారు. నేను అనుకుంటున్నాను, ఈ ప్రాంతాలు నేను ముందుగానే చూశాను కదా, ప్రభు నాకు చూపించారు కదా ముందుగానే అని నా మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే రఫాయేలు దూత నా వైపుకి వెనుకకి ఇలా తిరిగి, కుమార్తె, ఇవన్నీ నువ్వు చూసిన ప్రాంతములే, కానీ ఇక్కడ అన్ని స్థలాలలో ప్రతి పనియు చేపించే బాధ్యత నాదే. అందుకే నీకు మరలా నీకు చూపించుచున్నాను. ఇక్కడ అన్ని పనులు చేపించే బాధ్యత ప్రభువు నాకు ఇచ్చి ఉన్నాడు. నీవు చూసినవి కొన్ని ప్రాంతాలే, కానీ ఈ రాజ్యంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నవి. కుమార్తె, ఇదిగో ఈ రాజ్యంలో ఈ చిన్న భాగమే చూసి ఉన్నావు. ఈ దేవుని రాజ్యంలో అన్ని ప్రాంతాలు ఎవరు చూడలేరు కుమార్తె. అవును కుమార్తె, ఇవి నువ్వు చూసిన స్థలాలే, కానీ ఇదిగో ఇవన్నీ స్థలాలలో ప్రతి పనియు చేపించుటలో మరి ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత. అందుకే నీకు నేను మరలా చూపిస్తూ ఉన్నాను. ప్రతి స్థలములో చేపించుట మరి ప్రతిదీ కూడా ఒక పనితీరులో నమ్మకముగా చేపించే విధానంలో బహు జాగ్రత్తగా చేపించటంలో ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క రీతిగా నేను చేపిస్తూ ఉన్నాను. నీవు చూసినవి కొన్నే, ఎన్నో స్థలాలు ఉన్నవి. దేవుని రాజ్యంలో ఎన్నో స్థలాలు ఉన్నాయి కుమార్తె. ఈ యొక్క నువ్వు చూసినవి ఇదిగో నీకు చూపిస్తూ ఉన్నాను చూడు అని అలా చూపిస్తూ ఒక చిన్న కింద బంగారపు చిన్న ఒక రౌండ్ సర్కిల్లో ఉంది. నాకు ఆశ్చర్యంగా ఒక చిన్న గుండ్రటి ఒక రౌండ్ సర్కిల్లో ఉంటున్న చిన్న రాయి వంటిది తీసి చూపిస్తూ, ఇదిగో ఈ భాగమే నువ్వు చూసావు అని ఒక చిన్న రాయి వంటిది, చిన్న గుండ్రటి రాయి, ఇంతే గుండ్రటి రాయిని చూపించి, ఈ భాగమే నువ్వు చూసావు. ఈ యొక్క దేవుని రాజ్యము చూచుటకు అది ఎవరును చూడలేరు అని మరి యొక్క దేవదూత చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా నేను చూస్తూ ఇక అలా చూపిస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాలు, లోయలు వంటి ప్రాంతాలు, కొండల వంటి ప్రాంతాలు ఇలా తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు.
రఫాయేలు దూత తీసుకెళ్ళి చూపిస్తూ ఈ మాటలు చెప్పుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. నువ్వు చూసిన చిన్న వంటిది, కానీ ఎంతో పెద్దది దేవుని రాజ్యము. అందుకే కుమార్తె, లేఖనంలో రాయబడినట్లుగా భూమి నా పాద పీఠము, ఆకాశం నా సింహాసనమని లేఖనంలో రాయబడి లేదా? రాయబడినట్లుగానే ఇదిగో ఈ భూమి, మరి మీరు ఉంటున్న భూమి ఇదిగో నేను చూపిస్తున్నాను అని మరలా ఒక చిన్న రాయి వంటి గుండ్రటిది బంగారంది చిన్నది తీసి, ఎంత ఉందంటే నాకు మొదటిగా చూపించింది ఇంతగా ఉంది, మరలా రెండవ చూపించింది చిన్న ఒక నలుసులాగా ఉంది, చిన్న నలుసు వంటిది అని చూపించాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న నలుసు వంటిది ఆ భూమి పరలోకంలోకి అని అనుకుంటూ నా మనసులో అనుకున్నాను. కానీ ఇంకా అలా తీసుకొని అలా వెళుతూనే ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా ఒక అందమైన వెలుగు కలిగిన మరి కోనేరు, యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తుకే మహిమ మహిమ మహిమ, యేసుక్రీస్తుకే ఘనత ఘనత ఘనత. యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తుకే మహిమ మహిమ మహిమ, యేసుక్రీస్తుకే ఘనత ఘనత ఘనత. ఆ కోనేరు ఎలా ఉందంటే ఎంత వెలుగు, ఎంత తెల్లగా ఉన్నాయో నీళ్ళు. అసలు ఆ నీళ్ళు చూస్తుంటే ఒక ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆ స్థలంలోనికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆ కోనేటి నిండా కూడా మరి చేపలు ఎంతగా మరి ఆనందంగా, ఆ కోనేటిలో చేపలు ఆనందముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నవి. ఆ యొక్క స్థలంలో చేస్తూ ఉండగా ఆ రఫాయేలు దూత అక్కడ తీసుకెళ్ళి, ఇటు చూడుము కుమార్తె అనినప్పుడు, చూసినప్పుడు నేను ఎన్నో మార్లు చూశాను ఈ యొక్క చేపలను అని నేను అన్నాను. అన్నప్పుడు లేదు లేదు కుమార్తె, నీవు ఈ కోనేటిని చూడలేదు కుమార్తె. లేదు లేదు, ఇవి నీవు చూడలేదు కుమార్తె, ఈ కోనేరు నీవు చూడలేదు అని చెప్తూ ఉన్నప్పుడు, లేదు లేదు నేను ఈ కోనేటిని చూశాను అన్నప్పుడు, లేదు లేదు కుమార్తె, ఈ కోనేరుని నీవు చూడలేదు. ఈ పరలోక రాజ్యంలో ఇలాంటి కోనేరులు అనేకము ఉన్నవి. ఈ జీవరాశులైన చేపలను చూస్తున్నావు కదా, వాటి స్వరములను వినుము కుమార్తె. లేదు కుమార్తె నీవు చూడలేదు. ఇటువంటి కోనేరులు, ఇటువంటి స్థలాలు ఎన్నో ఉన్నవి దేవుని రాజ్యములు. ఇదిగో ఈ స్థలములో ఉంటున్నా, నీవు చూస్తూ ఉంటున్నా ఈ జీవరాశైన ఈ చేపలను నువ్వు చూస్తూ ఉన్నావు కదా, వాటి స్వరములు విను అన్నప్పుడు ఆ వాటి స్వరము ఎలా ఉంది అంటే, ఆ చేపల స్వరము అసలు వింటూ ఉంటే వినాలనిపిస్తుంది. ఒక గానము, ఎంత యెహోవా పరిశుద్ధుడు అన్న పదములో ఒక స్తుతి గానము చేస్తూ, ఒక ఆరాధన గానము చేస్తూ, ఎంత గానముతో ఒక చక్కటి స్వరాలు వస్తూ ఉన్నవి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తుకే మహిమ మహిమ మహిమ, యేసుక్రీస్తుకే ఘనత ఘనత ఘనత. యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు. నేను అనుకున్నాను, భూమి మీద ఎంతోమంది సింగర్స్ ఉన్నారు, ఎంతో చక్కగా పాటలు పాడతారు, కానీ అసలు అంతకంటే గొప్పగా వాటి యొక్క స్వరాలు వినపడుతూ దేవుణ్ణి స్తుతి చేయడము ఎంత ఆశ్చర్యం అనిపించిందో. నేను అనుకున్నాను, ఈ యొక్క చేపలు ఇంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నాయా అనినప్పుడు ఆ రఫాయేలు దూత చెప్తున్నాడు, ఈ దేవుని రాజ్యములో జీవరాశులేమిటి, కొండలేమిటి, గుట్టలేమిటి అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించుట కొరకే వాటికి స్వరము ఇవ్వబడినది. కేవలం దేవుని గణపరచుట కోసం మాత్రమే వీటికి స్వరము ఇవ్వబడి ఉన్నది. భూమి మీద నరులకు మాత్రమే స్వరము ఇవ్వబడి ఉన్నది, కానీ ఈ దేవుని రాజ్యంలో నరులకు నోటి వాకులు ఇవ్వలేదు కుమార్తె.
ఈ దేవుని రాజ్యములో జీవరాశులేమిటి, వృక్షములేమిటి, కొండలేమిటి, గుట్టలేమిటి అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించుట కోసమే వాటికి నోరు ఇవ్వబడి ఉన్నది. కేవలము దేవుణ్ణి గణపరచుట కోసమే ఇవన్నీ కూడా మరి దేవుడు సృష్టించి వీటికి నోటి వాక్కు శక్తినిచ్చాడు అని చెప్తూ, నరులైన వారికి భూమి మీద మాత్రమే వాక్కు, నోటి వాక్కు నిలిచి ఉన్నది. కానీ దేవుని రాజ్యములో వాటికి నోటి వాక్కు ఇవ్వలేదు అని చెప్తూ, అక్కడ ఆ యొక్క స్వరములు ఎంత గానమో, ఎంత స్వరాలో వినిపిస్తూ ఉండగా, ఆ కోనేటికారుని మరలా తీసుకొని పైకి వెళుతుండగా చెట్లు కూడా అసలు ఎంత ఆశ్చర్యము! నాకైతే ఏంటి ఆశ్చర్యము, ఇంత అద్భుతమా, ఇంత దేవుని స్తుతించడంలో, ఇంత ఆరాధించడంలో, దేవుడి ఈ యొక్క రాజ్యంలో ఇంత దేవుని మహిమపరచడము ఎంత ఆశ్చర్యము! అసలు మానవుడు దేవుని గణపరచలేకపోతున్నాడు, మానవుడు దేవుని మహిమపరచలేకపోతున్నాడు. సృష్టి అంతా కూడా, భూమి మీద ఉన్న సృష్టి దేవుని ఆరాధించుట పరలోకములో కూడా ఇంతనా అనుకున్నాను. అలా చెట్లు, వాగులు, కొండలు అన్నీ చూపిస్తున్నాడు. అలా చూపిస్తున్నప్పుడు ఎటు చూసిన స్వరాలు, స్తుతి చేయుట, దేవుని ఆరాధించుట, ఆ నెమ్మది అయిన స్వరాల చేత పాటలు పాడుట ఎంత ఆశ్చర్యం అనిపించిందో. అలా రఫాయేలు దూత చూపించి ఇక ఒక స్థలము, వెలుగైన స్థలము, ఆ స్థలంలోనికి తీసుకొని వచ్చి ఆ స్థలములో మమ్మల్ని నిలువబెట్టి, ఇక అటుగా చుట్టుగా చూడు కుమార్తె అన్నప్పుడు చుట్టుగా చూస్తూ ఉండగా ఒక వెలుగు, అతి వెలుగు వచ్చేసి ఒక్కసారిగా నన్ను కమ్ముకోవడము, ఆ కమ్ముకున్న వెంటనే ఇక అకస్మాత్తుగా నేను తిరిగి నా దేహంలోనికి నా ఆత్మ రావడము, వెంటనే నేను లేచి కూర్చున్నాను. కుర్చీలో కూర్చున్న దాన్ని వెంటనే లేచి ఒక్కసారిగా నిలబడి అటుగా ఇటుగా చూశాను. ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా, చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుని రాజ్యములో ఎంత అద్భుతమో ప్రభు నాకు చూపించి ఉన్నాడు. రఫాయేలు దూతను చూపించాడు, మికాయేలు దూతను చూపించాడు. నిజముగా ఆశ్చర్యం అనిపించి ఉన్నది. మరలా ఇక నెక్స్ట్ వారముగా మీకు నేను తెలియపరుస్తాను. ఆ నెక్స్ట్ వారము తెలియపరిచే విషయం కూడా మరొక దూత గురించి వివరణగా తెలియపరచబోతూ ఉన్నాను. మరలా ప్రభు నన్ను మరొక దినము పరలోకానికి ఎలా తీసుకువెళ్ళారో, ఏ దూత యొద్దకు తీసుకువెళ్ళారో కూడా నేను మీకు మరలా వివరిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.